సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటులోనూ ఆగని ఆ నాయకుడి దాగా కాలం గడుస్తున్నా సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటుకు కానరాని యత్నం. ఆ నేత అడ్వాన్స్ ఇచ్చానన్న పాపన్న విగ్రహం అడ్రస్ ఎక్కడా? ఒక సామాజిక వర్గం ఓట్లతో ఎన్నిసార్లు ఎన్నికైనా విగ్రహం ఏర్పాటులో లేదు చిత్తశుద్ధి. విగ్రహ ఏర్పాటును అడ్డుకొని ఆ తర్వాత ఊసెత్తని మహనీయుడు. విస్మరిస్తే గత భంగపాటు తప్పదనే చర్చ. నేడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి నిర్వహణకు ఫోటోనే దిక్కు. బహుజన నాయకుడు గీతన్నల ఆరాధ్య దైవమైన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటులోనూ ఆ మహనీయ మండల నాయకుడు దగా ఆగలేదు. అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్న సామెతలాగా ఇదిగో విగ్రహం అదిగో విగ్రహం అంటూ దశాబ్దాలుగా దాటవేస్తున్న ఆ మాజీ ప్రజాప్రతినిధి. ఆయన పెట్టకపోగా పాపన్న విగ్రహం ఏర్పాటుకు ముందుకు వచ్చి భూమి పూజ చేసిన నాయకుడిని సైతం అడ్డుకున్న చరిత్ర ఆయన గారిది. సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటులో జరిగిన రచ్చ వివాదం సృష్టిస్తున్న ఆ నాయకుడు ఎవరు? అది ఎక్కడ అనుకుంటున్నారా? జస్ట్ వాచ్ ద స్టోరీ. అది పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం. దీనికి ఉద్యమ రాజకీయ చైతన్య మండలంగా పేరుంది. ఈ మండలంలోని అనేక గ్రామాలకు చెందిన గౌడ సోదరులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవగా మండల జెడ్పీటీసీలుగా ఎంపీపీగా కూడా ఎక్కువ సార్లు గౌడ సామాజిక వర్గం వారే ప్రాతినిధ్యం వహించడం విశేషం. బహుజనుల ఓట్లు గౌడ కులస్తుల ఓట్లను కొల్లగొడుతూ గెలుస్తూ వస్తున్న నాయకుడు బహుజన నాయకుడు. గౌడ కులస్తులు ఆరాధ్య దైవంగా భావించే సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు విషయంలో ముందుకు రాలేదనే విమర్శలు ఉన్నాయి. పలుసార్లు గౌడ ఓట్లతో ఎన్నికైన ఓ నాయకుడు ఇదిగో విగ్రహం అదిగో విగ్రహం అంటూ పాపన్న జయంతి వర్ధంతికి ముందు హంగామా చేయడం, ఓట్లు దండుకోవడం పరిపాటిగా మారింది. ఇది గమనించిన కొందరు గౌడ నాయకులు ఆ మాజీ ప్రజాప్రతినిధికి తెలియకుండా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని మోట్లపల్లి క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటు కోసం కాల్వశ్రీరాంపూర్కు చెందిన అప్పటి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయిన పులి ఇంద్రకరణ్ రెడ్డి అలియాస్ బాజీని సంప్రదించారు. గౌడ సోదరుల కోరికకు సానుకూలంగా స్పందించిన బాజీ విగ్రహ ఏర్పాటు పూర్తి బాధ్యత తామే తీసుకోవడమే కాకుండా విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు భోజన వ్యయం పూర్తిగా భరిస్తానని స్పష్టం చేశారు. ఆ మేరకు విగ్రహం ఎంపిక కోసం కోరుట్ల మెట్లపల్లి ప్రాంతంలో పరిశీలించి ఎంపిక చేశారు కూడా. మొట్లపల్లి క్రాస్ రోడ్ వద్ద గౌడ కులస్తులతో పాటు మొట్లపల్లి అప్పటి మాజీ ఇప్పటి తాజా సర్పంచ్ తులా మన్నహురతో కలిసి బాజీ భూమి పూజ కూడా చేశారు. ఈ విషయం తెలుసుకున్న అప్పటి వరకు ఊసెత్తని గౌడ సంఘం నేత మండల మాజీ ప్రజాప్రతినిధిలో వెంటనే చలనం వచ్చింది. వేరే జిల్లాల్లో ఉన్న ఆ నాయకుడు హుటాహుటిన ఫోన్ చేసి పాపన్న విగ్రహాన్ని నేనే ఏర్పాటు చేస్తానని, ఎవరు ఆ కార్యక్రమానికి వెళ్లవద్దంటూ గౌడన్నలకు సమాచారం ఇచ్చాడు. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గౌడ కులస్తులు నీవు పెట్టవు మరొకరు పెట్టవద్దు అంటూ ఫోన్లో నిలదీసినట్టు సమాచారం. తాను పాపన్న విగ్రహానికి 50,000 రూపాయల అడ్వాన్స్ ఇచ్చానని, జయంతికి ఆవిష్కరించుకుందామని నమ్మబలికాడు. అంతటితో ఆగని ఆ నాయకుడు విగ్రహం పెట్టవద్దు అంటూ ఒక నియోజకవర్గ నాయకుడితో బాజీపై ఒత్తిడి కూడా చేయించినట్టు సమాచారం. అయితే ఆ గౌడ నాయకుడి మాటలు నమ్మిన గౌడనలకు నేటి వరకు నిరాశ మిగిలింది. అందరికీ నమస్కారం. తెలంగాణ చరిత్రలో బహుజన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహం మన శ్రీరాంపూర్ మండలంలో ఇప్పటి వరకు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. గౌడ సామాజిక వర్గాల
ఓట్ల నుండి గెలిచిన ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా మన శ్రీరాంపూర్ మండలంలో విగ్రహం పెడతామని హామీలు ఇస్తున్నారు తప్ప ఇప్పటి వరకు విగ్రహం పెట్టకపోవడం దురదృష్టకరం. వచ్చే జయంతికైనా ఆ మహనీయుడి విగ్రహం మనం శ్రీరాంపూర్ మండలంలో నిర్మించాలని మనస్ఫూర్తిగా శ్రీరాంపూర్ మండల ప్రజల తరపు నుండి కోరుకుంటున్నాను. ఆయన జయంతి సందర్భంగా పూలమాలలు వేయడం, ఫోటోలకి ఫోజులు ఇవ్వడమే తప్పించి ఆయన విగ్రహం ఏర్పాటుకు ఎవరు కృషి చేయడం లేదు. ఇకనైనా అందరూ కలిసి ముందుకొచ్చి ఆయన ఒక బహుజన నాయకుడు, నిజాం సైన్యంతో పోరాడి ఆయన సొంత సైన్యాన్ని నిర్మించుకొని అనేక కోటలు నిర్మించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఆయన. దయచేసి వచ్చే జయంతిలోపైన ఆయన విగ్రహాన్ని శ్రీరాంపూర్ మండలంలో నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సర్వాయి పాపన్న, జై తెలంగాణ. భూమి పూజ జరిగి 2 ఏళ్లు గడిచినా పాపన్న జయంతి నేడు 2వసారి జరుపుకుంటున్న ఆ నాయకుడి నోట విగ్రహ ఏర్పాటు ఊసేయలేదు. ఆ నాయకుడి చేతిలో మరోసారి మోసపోయామని తెలుసుకున్న పలువురు గౌడ కులస్తులు నోటికి పని చెబుతున్నారు. గౌడన్నలను విస్మరించిన నాయకులెవరైనా గత గుణపాఠం తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. బహుజన నేత సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు ఇప్పటికైనా జరగాలని ఆశిద్దాం.